తన పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసి ఉంచాడండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆ పరిస్థితులు రాకమునిపే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి ఇర్మియా గ్రంథము దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసి అంటాడు. 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనంలో ఆయన ఈ రీతిగా జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తే, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎలాగనాలండి? చెవియొగ్గి. ఈ రోజుల్లో చాలా మంది చెవియొగ్గుతున్నారా? దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవియొగ్గినటువంటి అనుభవాలు మనకు కలిగి ఉన్నాయా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దేవుని సందర్భం వస్తారు, వచ్చి పిల్లలతో నేను పక్క వాళ్ళతోనో లేకపోతే వాళ్ళకి ఏ పని ఉంటుందో తెలియదు కానీ అటు ఇటు ఆ గొయ్యలతో పనికిరానటువంటి విషయాల్లో వారు పాలు పంచుకుంటూ దేవుని మాటల కొరకు చెవి ఇవ్వలేనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా మంది కనబడతారు. అలాగే లోకంలో కూడా చాలా మంది ఆయనకు చెవి ఇచ్చేవారు కావాలి. అందుకనే యేసు ప్రభువారు కూడా చక్కని మాట జ్ఞాపకం చేశాడు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఆ మాటలు ఎవరెక్తారు అని అంటే, ఎవరైతే ఆ చెవి కలిగి ఉంటారు. ఏ చెవి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని గ్రహించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వారు, దేవుని యొక్క ప్రియమైన వారు. గమనించాలి, బాప్తిసం తీసుకుని ప్రభు సన్నిధికి వచ్చినంత మాత్రాన ఈ ఆత్మ సంబంధమైనటువంటి హృదయం మనకు ఉండదండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ మనలో నివాసం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మకు విరోధమైనటువంటి ఏ పాపం అయితే మనలో ఉందో ఆ పాపాన్ని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. మీరు ఎప్పుడైనా ఒకసారి చూసే ఉంటారేమో అనుకున్నాను. మానవుని యొక్క హృదయం అని ఒక చిన్న పుస్తకం వచ్చింది. ఒక చిన్న పుస్తకం చూపించు, చాలా కాలం అవుతుంది. మానవుని యొక్క హృదయం, దానికి ఇంకొక టైటిల్ కూడా ఇంకొక ఆయన పెట్టాడు. ఏమనంటే రవి యొక్క హృదయం అని. అంటే ఒక పేరు పెట్టాలని ఆయన విధంగా పెట్టాడు. అయితే ఎవరైనప్పటికీ దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఆ హృదయం, ఆ మానవుని యొక్క హృదయంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ మనిషి ఈ లోపల దేవునికి అయిష్టమైనవి లోపల ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ లోపల ఉన్న వాటిని క్రీస్తు రక్తము చేత కడిగివేయబడతాయో అప్పుడు దేవుని ఆత్మ ఆ హృదయంలోనికి ఏం చేస్తుందంట? ప్రవేశిస్తుంది. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మన జీవితాన్ని బాగు చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మనలో ఉన్నటువంటి వాటిని మనము కడిగేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఒక్కసారి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మూడవ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములు ఏమంటాయో చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు, ఎప్పుడు మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటుంది అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటారు క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మనం పొందుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు ఇచ్చేటువంటి సమాధానాన్ని అనేక జీవితాల్లో పొందుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళ హృదయాల్లో ఆత్మ ఏలడం లేదు. ఏమి వెళ్తుందంటే లోకం వెళ్తుంది. లోక సంబంధమైన వాటిని ఏలుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ రోజుల్లో అనేక రీతిలైనటువంటి పరిస్థితులు ఈ లోకానికి కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ వేలుతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటకు చెవి ఎక్కితే, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు
ఆ బిడ్డలను కానీ ఆ కుటుంబాన్ని కానీ ఎంతగా కాపాడుతాడో, సంరక్షిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సందర్భాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండం నుండి మీరు ఇంచుమించు సువార్త పాఠాలు లేకపోతే ప్రకటన రాసిన గ్రంథం మనం ఎక్కడ చదువుకున్నా, చరిత్ర గ్రంథాలు చదువుకున్నా, ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడలేదో, దేవుని ఆత్మ వారిని ఏలలేదో వారు ఏం చేశారో తెలుసా? రాజుల గ్రంథాల్లో మీరు చదువుకున్నట్లయితే జ్ఞాపకం చేయబడుతుంది. అనేక మంది ఏమైపోతారంటే వారు ఉన్నటువంటి వయస్సు కంటే ముందుగానే వారి జీవితాలు నష్టపోయినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చరిత్రలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. అందుకని దేవుని యొక్క ప్రియమైన వాటారా, దేవుని పిల్లలుగా మనము దేవుడు చెప్పేటువంటి మాటలు మనము శ్రద్ధగా వినాలి. అంతేకాదు, వినడమే కాకుండా ఆత్మ చేత మనము ఏలుబడి చేయాలి. మనల్ని ఏమి వెళ్తుంది? దేని చేత మనము ఏలబడుతున్నాం? దేని చేత మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? దేవుని యొక్క ప్రియమైన దేవుని ఆత్మ మిమ్మల్ని వెళుతుందా? దేవుని ఆత్మ చేత మీరు ఏలబడుతున్నారా? దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఏలబడితే మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుని పిల్లలుగా ఎలా ఉంటామంటే అక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఏమని జ్ఞాపకం చేస్తారంటే అక్కడ జ్ఞాపకం చేస్తా మాటలు జ్ఞాపకం చేస్తారు. ఏమని జ్ఞాపకం చేస్తారంటే కొలస్సీలకు రాసిన పత్రిక, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ ఏలుచుంటే మనం ఎలా ఉంటాము అంటే ఒక చిన్న మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చదవండి, ఏమని రాయబడింది? 15వ వచనంలో చివరి భాగంలో ఏమని రాయబడింది? ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆత్మ చేత ఏలుబడి చేసేవారు అతను ఎలా ఉంటారంటే ఒక ఆత్మ చేతనే నింపబడిన వారుగా ఉంటారు. ఒక ఆత్మ చేత. ఈ రోజున సంఘాలలో, కుటుంబాల్లో దేవుని బిడ్డలుగా వారు జీవించలేకపోతున్నారు అంటే కారణం ఏంటి తెలుసా? వారిలో దేవుని ఆత్మ వారిని ఏలడం లేదు. చాలా బాధకర విషయమే. జాగ్రత్త. దేవుని ఆత్మ నిన్ను ఏలకపోతే, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడకపోతే, దేవుని ఆత్మ చేత నీ జీవితాన్ని సరిదిద్దుకోకపోతే, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక దినాన్ని తీర్పులోనికి వెళ్తాం. అందుకని మన జీవితాల్లో దేవుని ఆత్మ చేత మనము ఏలుబడి చేయాలి. ఎందుకంటే ఆ విధంగా ఏలుబడి చేయాలని యేసు ప్రభు వారు మనందరి కొరకు ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. దాన్ని బట్టి ఆయన ఒక్క శరీరంలోనే మనం ఎవరమండి? పాలివారు. అక్కడ జ్ఞాపకం చేయబడింది. ఏమని రాయబడిందండి? ఏమన్నా ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడి జ్ఞాపకం చేయాలి. ఎన్ని శరీరాలండి? ఎన్ని శరీరాలు? మనమందరము కూడా ఒకే శరీరం. ఒకే శరీరంగా మనలో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ప్రియమైన వారు. అయితే దీంట్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఒక్క శరీరంగానే పిలిచాడు. కానీ కొంతమందిని ఆయన పరిచర్య కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని ఆ రీతిగా పంచిపెట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని దేవుని యొక్క పరిచర్యలో వాడుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఇక అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఎలాగా ఒక్క శరీరంలో వారమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎందుకనంటే ఎప్పుడు దాకా మన జీవితాలు ఉంటాయో మనకు తెలియదండి. కానీ అప్పుడు వరకు కూడా మనము ఒక్క శరీరంలో వారుగానే మనం ఈ లోకంలో జీవించాలి. కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు అనేక రీతిలుగా మనను ఏర్పాటు చేసుకున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ దేవుని వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఒక్క శరీరం ద్వారానే దేవుడు మనల్ని పిలిచాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తారు. చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్టును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను,
ఉపదేశకులుగాను నియమించెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఆత్మ, ఆ ఒక్క ఆత్మ చేతనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిచర్య సంపూర్ణము చెందాలని కొంతమందిని దేవుని స్థితిలో రకరకాలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు దేని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన శరీరంలో మనం భాగమని దాని కొరకు మనము సంపూర్ణముగా జరిగించడానికి మనము సిద్ధపడాలి. మీకు అందరికీ తెలుసండి, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘానికి జ్ఞాపకం చేస్తూ, తిమోతికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, దేవుడు నాకు అప్పగించినటువంటి పరిచర్యను నేను నమ్మకముగా జరిగించింది అంటాడు. చూస్తారా మాట? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక 2 దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో మనం చూసినప్పుడు 7వ వచనం 8వ వచనం అంటారు. ఏమంటారంటే, ఆ మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని జ్ఞాపకం. ఎవరైతే దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో, ఆ ప్రత్యక్షతలు, నీకు ఏ ప్రత్యక్షత ఇచ్చాడు? పరిచర్య చేసేదా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా జీవించేదా? సంఘముగా, సహవాసంలో ఏ పరిచర్య దేవునికి అప్పగించాడు? ఏ ఆత్మని దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ఏర్పాటులో నీ జీవితాన్ని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విశ్వాసంగా జీవించాలి. ఈ రోజుల్లో చాలా మంది ఈ రీతిగా జీవించలేకపోవడం చేతనే దేవుని యొక్క ప్రియమైన వారా వారికి ఇచ్చినటువంటి పొరుగును కడముట్టించలేకపోతున్నా, తొద్దిల్లిపోతూ ఉన్నా. దేవుని యొక్క ప్రియమైన పొద్దుట ప్రభు అడుగుతాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీకు నేను ఆత్మ ద్వారా నేను ఐక్యపరిచి నా శరీరంలో ఒక భాగంగా నేను చేసుకుని, ఆ శరీరంలో ఒక పాత్రగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు సంఘానికి అప్పగించాను, ఆ శరీరంలో ఒక పాత్రగా నేను ఏర్పాటు చేసుకున్నాను. అయితే నేను ఇచ్చిన విశ్వాసము ద్వారా నీ జీవితాన్ని క్షేమంగా నడిపించుకున్నావా, లేకపోతే ఆ రీతిగా నువ్వు జీవించగలిగావా అని మనం అడిగినప్పుడు దేవుని యొక్క ప్రియమైన వారా దాన్ని మనం కాపాడకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఒక ఆయన పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ఆయన ఉంటాడండి, పౌలు తిమోతిని జ్ఞాపకం చేస్తూ ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 2వ పత్రికలోనే 4వ అధ్యాయంలోనే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయబడుతుంది. 10వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, దేవ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళేను. దేవుని యొక్క ప్రియమైన వారా, ఇక్కడ దేవ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క ప్రియమైన వారా, ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, దేవ అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అని మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది. ఏమదేవడంట, ఇహలోకమును స్నేహించడం అంటే అర్థం ఏంటంట? ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడంట. దేవుని యొక్క ప్రియమైన వారా, లోకములో ఉన్నదంతా కూడా మనకు తెలుసండి, అవి మనకు ఏమాత్రం ప్రయోజనకరమైనవి కాదు. దేవుని వాక్యములో యోహాను రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎవడైనను లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపుకుని, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమించువాడు తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని యోహాను రాసిన సువార్త యొక్క పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళరా, మనము మన జీవితాల్లో ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక్క శరీరంగా దేవుడు మనల్ని పిలిచాడు, విశ్వాసం ద్వారా మనల్ని కట్టుకున్నాడు. ఆ విశ్వాసాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలంటే చివరి వరకు కూడా నమ్మకముగా కాపాడుకోవాలి. ఆయన సన్నిధిలో వెలుగుతూ ఉండాలి, ఆయన పాదముల చేత వెలుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో అనేక మంది హృదయంలో వెలగడం లేదండి. కారణం అంటే తెలుసా? హృదయంలో దేవుడి వెలుగు లేదు.
దేవుని యొక్క ప్రియమైన వారు, దేవుని వెలుగు లేకపోతే ఏముంటుందో మనకు అందరికీ తెలుస్తుంది. ఏముంటుందండి? చీకటి ఉంటుంది. దేవుని వెలుగు లేకపోతే చీకటి ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు మీకు అందరికీ తెలుసండి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సౌలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాట రాయించాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడింది. ఏంటో మాట తెలుసా? సౌలు దేవుని మాట వినకపోవడం చేత దేవుని ఆత్మ సౌలును విడిచిపోయాడట. విడిచిపోయిన తర్వాత ఏం జరిగింది? ఏమొచ్చిందండి? చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ తొందరగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం ఏమంటే చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, ఎంత బాధకర విషయం అండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ దేవుని ఆత్మ ఆ హృదయంలో ఉండవలసినటువంటి ఆత్మ బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా జీవించవలసినటువంటి సౌలు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి సౌలు దేవుని మాట వినకపోవడం చేత అతని దగ్గర ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తే చాలా మంది అనుకోవచ్చు. చాలా మంది అంటారు, ఆయన కృపగలిగిన వాడండి, ఆయన ప్రేమ కలిగిన వాడండి, వెళ్ళిపోయినా మరలా ఇస్తాడండి అంటారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఆత్మని ఇస్తాడు. ఆయన ఆత్మని ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు అని అంటే మనకు అందరికీ తెలుసండి. దావీదు కూడా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దావీదు ఏం చేశాడు? సేవకుడు హెచ్చరించినప్పుడు సేవకుడైనటువంటి నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి, దావీదా నువ్వు తప్పు చేస్తావు అని హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? అమ్మా నాయకు చూడండి, ఎప్పుడు ఎడుతూ చూడదా? మీరు చూడదా? ఎందుకమ్మా? ఎందుకు అవడం ఎందుకు? అలాంటప్పుడు ఎవరో బయటకు తీసుకెళ్తారు. మనం అలా ఉండకూడదు. నేను అదే చెప్తున్నాను మీకు. వచ్చినప్పుడు దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. హృదయంలో ఒక్క మాట అయినా మీ హృదయంలో భద్రం చేసుకోండి. అవి మీ జీవితాన్ని వెలిగిస్తుంది. అంతేకాదు, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఒక్క మాట నీ జీవితంలో ఉన్న ఆ వెలుగు నీ జీవితాన్ని అంతటి కూడా వెలుగుకరంగా చేయగలుగుతుందండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు ఎప్పుడైతే ఆ దావీదు దగ్గరికి నాతాను అనే ప్రవక్త వచ్చి, దావీదు ఆ తప్పు చేసిన వాడు నీవేనయ్యా అని హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడండి? వెంటనే ఆ స్థలములోనే మోకాళ్ళ మీద కృంగాడట. మోకాళ్ళ మీద పడ్డాడట. మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు. ఎన్ని రోజుల్లో తెలియదండి ప్రియమైన దేవుని పిల్ల. ఎన్ని రోజులు కన్నీళ్లు కార్చడం తెలియదండి దావీదండి. ఎంతగా కన్నీళ్లు కార్చాడు అని అంటే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు కీర్తన గ్రంథము 51వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఆయన అంతగా ప్రలాపించాడు, కన్నీళ్లు కార్చాడు, వేదన చెందాడు. ఆ మొదటి స్థితి నాకు కావాలి ప్రభు అని ఎంతగా బ్రతిమాలుకున్నాడో దేవుణ్ణి ఆ వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే ఒక్కొక్క వచనం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందండి. తగ్గిపోతున్నావా? దేవుని ఆత్మచేత నింపబడుకున్నా ఉంటున్నావా? భయంకరమైన దినాలు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి దినాల్లో, ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆయన మాట మనం విని, ఆయన ఆజ్ఞకు మనం లోబడి, ఆయన ఆత్మచేత మనం నింపబడి, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఒక్క శరీరంలోనే మనం పాలువారమని, నిన్ను వలే నీ పొరుగు వారితో, నిన్ను వలే నీ సహవాసంతో, నిన్ను వలే నీ సన్నిధిలో ఉన్న బిడ్డలతో నువ్వు మంచి మనసును కలిగి ఉంటే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఒక్క ఆత్మచేత ఎలిగించబడిన వారిగా మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఆ ఆత్మచేత వెలిగించబడినటువంటి సౌలు దేవుని యొక్క మాట వెనకపోవడం చేత దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ దేవుడు మరలా హెచ్చరించాడండి సౌలుని. అయినా వినలేదు. కొంతమంది ఎన్నిసార్లు హెచ్చరించిన మాట వినరండి. కొంతమంది కూడా అటువంటి ఉంటారు. లాభం ఎన్నిసార్లు మాట్లాడినా నా కుమారుడా, నా కుమార్తె నువ్వు పాడైపోవడం నాకు ఇష్టం లేదమ్మా, అమ్మ నీ జీవితం బాగుపరచుకోమని దైవశైలుల ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మన జ్ఞాపకం చేయబడుతుంది. నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ కుమారుల అంతమందు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు
నానా విధములుగా దేవుడు మాట్లాడతాడని మనతో. కనెక్షన్ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు. నువ్వు క్షమాపణ కోరితే చాలు, ఆయన క్షమిస్తాడు. మన్నించుమా 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 దేవా మన్నించుమా. లోకాన్ని ప్రేమించి పాపాన్ని ఆశించి కాదనకనే పెళ్ళితి గతిలేని స్థితికి చేరితి. మన్నించుమా మన్నించుమా. ఆదాము పాపమును క్షమించినావే, జన్మపు వస్త్రమును నిర్మించినావే. కడపటి ఆదామై ఏతించినావే. ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే. ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా. మన్నించుమా 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 దేవా మన్నించుమా. ఆదాము పాపమును క్షమించినావే, ఆ మరణ శాసనము రద్దు చేసినావే. ఆదాము పాపమును క్షమించినావే, ఆ మరణ శాసనము రద్దు చేసినావే. దావీదు పట్టణమందు నా కొరకై పుట్టావే, ఈ ఘోర పాపి కొరకే బలి అయినావే. ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా. మన్నించుమా 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 దేవా మన్నించుమా. మాట తప్పాను, నిన్ను మరిచాను, క్షమించి నన్ను బ్రోవుమా. కాదనక నన్ను కావుమా, క్షమించి నన్ను బ్రోవుమా. కాదనక నన్ను కావుమా. మన్నించుమా దేవా మన్నించుమా మన్నించుమా దేవా మన్నించుమా మన్నించుమా దేవా మన్నించుమా. మాట తప్పాను, నిన్ను మరిచాను, మాట తప్పాను, నిన్ను మరిచాను,
అతను చేసినటువంటి పాపాన్ని బట్టి అతనికి మరణ శిక్ష ఖరాబు. అతను మరణించాల్సిన వాడే. కానీ నీ ఎదుట నీ ముందుకు వచ్చి తాను రక్షించుకొని మోకరించి నీళ్లు విడిచుచు తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు క్షమించవే అన్నాడు. ఆదాము తప్పు చేసినప్పుడు నీ మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు జీవించినప్పుడు ఆదాము విడిచిపెట్టలేదే. ఆదాముకు మరొక అవకాశం ఇచ్చి ఉన్నవే. చర్మపు వస్త్రాన్ని ఆదాము గురించి ఆదాము కోసం ఇచ్చినావే. ఎంత మంచి దేవుడు తండ్రి. మేము ఒక తండ్రిలో పడాలి. తెలుసో తెలియకు చేసినటువంటి ప్రతి పాపం నుంచి అపరాధముల నుంచి క్షమించు తండ్రి. నువ్వు ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తావు అని అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటే మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వాదాలు మేము పొందుకుంటాము అని వాక్యాన్ని బట్టి మాకు సూటిగా స్పష్టంగా తెలియజేసినందుకు తండ్రి. విశ్రాంతి దినాన ఈ పాత సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి అప్పగిస్తున్నా. ఎంతమంది అయితే ఈరోజు వాక్యాన్ని విని నువ్వు క్షమించే దేవుడు అని, నువ్వు మమ్మల్ని ప్రేమించేవాడు అని తండ్రి సత్యాన్ని గ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ వైపు చూస్తూ క్షమాపణ కోరుకుంటున్నారు. అందరినీ క్షమించి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించుకుని ప్రార్థన చేస్తున్నాం. లోకం చూస్తే బాబు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నాం. దినము భయంకరమైన పరిస్థితులు. మా ప్రాంతంలో మాకు కాదేమో అనే భయము, ఒక్కసారి ఏమైపోతుందో అని భయము. భయం మమ్మల్ని వెంటాడుతున్నాయినా మాకు నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులలో నీవే మాకు దిక్కు తండ్రి. నీవే మాకు నీడ, నీవే మాకు అండనైనా. నాడు దావీదుకు అండగా ఉన్న దేవుడు నీవే. ఈనాడు మాకు కూడా అండగా ఉంటావు. చుట్టూ భయంకరమైన పరిస్థితులు, తుఫానులు, ఒడిదుడుకులు, మమ్మల్ని భయపెట్టేటువంటి అనేక వైరస్ ఈ చుట్టూ అనేక లోకము చుట్టూ తిరుగుతూ ఉన్నా నువ్వు మా కొండ, నువ్వు మా అండ. నీ దగ్గర మేము దాక్కుంటా ఉన్నాయి. నువ్వు కొండగా, నువ్వు బండగా మాకున్నట్లయితే ఈ లోకంలో ఏది మమ్మలను ఆగలేదు తండ్రి. ఈ లోకంలో ఏది మమ్మల్ని ముట్టలేదు తండ్రి. ఒకవేళ ముట్టినా అది మాకు హాని చేయలేదు తండ్రి. మరి మేమైతే ఆడుకొని నిన్నే గురిగా చేసుకుని నీవే అండగా అనుకుంటూ తండ్రి నడుపుకుంటూ ఉండగా మా రోజులు మేము గడుపుకుంటూ ఉండగా తండ్రి భద్రతని కూడా క్షేమాన్ని తండ్రి మాకు మంచి రోజులు చేయాలి. మంచి రోజులు మాకు కావాలి. మనం ఆశపడుతూ ఉన్నాం. ఆశపడుతూ ఉండగా మాకు ఆశలు తీర్చుకైనా ఈ పాద సన్నిధిలో సంఘముగా చేరి ఉండగా మా మనవులన్నీ కూడా ఈ పాద సన్నిధికి చేరి ఉన్నాయని మమ్మల్ని ఇంకా భద్రపరుస్తామని విశ్వాసం అవుతుంది. ఈ 4 రోజులన్నీ కూడా విజయదుర్గ అప్పగిస్తున్నాం. మళ్ళీ మీకు పాద సన్నిధికి చేరి జ్ఞాపకం చేసుకునేంత వరకు కూడా ఎటువంటి దురాత్మ, ఎటువంటి వైరస్, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు, ఎటువంటి హాని లేకుండా భద్రపరిచి ఈ పాద సన్నిధిలో మమ్మల్ని కూడా దాచి మమ్మల్ని తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా మేము ఆలోచన మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. అతని ఇక్కడ మనంగా అనుకున్నాను. ప్రతి బలహీనత నుంచి వినిపించాను. మంచి ఆరోగ్యం శక్తితో నింపండి ఆయన. ఆత్మలు పట్టబడాలి, ఆత్మలు విడిపించబడాలి. ప్రతి రోదన, ప్రతి రోదన బలహీన ప్రార్థన చేసుకున్నాం. అది మాత్రమే కాదు కానీ సంఘంలో పరిచారకులు పెద్దలు ఉన్నారు.
నీ వంటి భయము, నీ వంటి భక్తి కలిగి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి సమయము దేవుని యొక్క పాద సన్నిధిలో గడిపితే ఎంతో మేలు గ్రహించి నీకు చేపట్టి ఆశీర్వాదాలు మెండుగా పెట్టుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులందరినీ మీ చేతులతో తీసుకున్నా, ఎవరికి ఏ విధమైన బలహీనతలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కుటుంబంలో శాంతి సమాధానం లేక, సఖ్యత లేక, తల్లికి తండ్రికి, భర్తకు భార్యకు, తల్లిదండ్రులకు పిల్లలకు సఖ్యత లేక కుటుంబాన్ని నరకంగా మార్చుకొని సమాధానం లేకుండా జీవిస్తున్నట్లయితే కనీసం ఈ రోజు నుంచైనా సత్యాన్ని గ్రహించి ఎప్పుడు మనం వెళ్ళిపోతామో ఈ లోకం మా శాశ్వతమని గ్రహించి తండ్రి ఉన్నన్ని రోజులు సమాధానం కలిగి నెమ్మది కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమాపేతలు కలిగి జీవించేటువంటి కృపను ఈరోజు జీవించినటువంటి వారందరికీ ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి అటువంటి మనస్సును మీరు అనుభవించుకుని ఈ శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మాకు